ఇలా జరుగుట అసాధ్యం. ఏంటి ఇలా జరుగుట అసాధ్యం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు అక్కడ 3 విషయాలను చాలా స్పష్టంగా సెలవిస్తూ ఇవి అసాధ్యములు అంటూ దేవుడు సెలవిస్తున్నాడు. ఏ విషయాలనగా, కూషు దేశస్థుని యొక్క చర్మము మార్చుకొనగలడా అంటూ ప్రశ్నిస్తున్నాడు. చిరుతపులి తన యొక్క మచ్చలను మార్చుకొనగలదా అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ ఇవి సాధ్యపడిన ఎడల, కీడు చేయడానికి అలవాటు పడినటువంటి మీరు మేలు చేయడం కూడా వల్లపడును అనగా సాధ్యపడును అంటూ దేవుడు సెలవిస్తున్నాడు. అంటే చర్మము మార్చడం అసాధ్యము, పులి యొక్క మచ్చలను మార్చుకోవడం అసాధ్యము, అలాగే కీడు చేయడానికి అలవాటు పడినటువంటి మానవుని బుద్ధి మేలు చేయడం కూడా అసాధ్యమే. ఇలా జరుగుట అసాధ్యం. ఏంటి ఇలా జరుగుట అసాధ్యం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు అక్కడ 3 విషయాలను చాలా స్పష్టంగా సెలవిస్తూ ఇవి అసాధ్యములు అంటూ దేవుడు సెలవిస్తున్నాడు. ఏ విషయాలనగా, కూషు దేశస్థుని యొక్క చర్మము మార్చుకొనగలడా అంటూ ప్రశ్నిస్తున్నాడు. చిరుతపులి తన యొక్క మచ్చలను మార్చుకొనగలదా అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ ఇవి సాధ్యపడిన ఎడల, కీడు చేయడానికి అలవాటు పడినటువంటి మీరు మేలు చేయడం కూడా వల్లపడును అనగా సాధ్యపడును అంటూ దేవుడు సెలవిస్తున్నాడు. అంటే చర్మము మార్చడం అసాధ్యము, పులి యొక్క మచ్చలను మార్చుకోవడం అసాధ్యము, అలాగే కీడు చేయడానికి అలవాటు పడినటువంటి మానవుని బుద్ధి మేలు చేయడం కూడా అసాధ్యమే.